భరించలేని వేడితో భగభగమండే ఎడారి దేశం సౌదీలో ఇప్పుడు వింత విచిత్రమైన పరిస్థితి కనబడుతోంది. సౌదీ అంతా మంచు దుప్పటి కప్పేసింది. మీరు వింటుంది నిజమే. సౌదీ అరేబియాలో మంచు బీభత్సం కొనసాగుతోంది. ఎడారి ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. తెల్లవారుజామున 0 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి సౌదీలో. ఎస్, మీరు వింటుంది నిజమే. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దేశంలో పూర్తిగా మంచు. ఎక్కడ చూసినా యూరోపియన్ దేశాల మాదిరిగా మంచు కనబడుతోంది. కార్లు రోడ్లపై ఎటు చూసినా తెల్లటి మంచి. తబుక్ ప్రావిన్స్లో చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఉత్తర మధ్య సౌదీతో పాటు హెయిల్లో కూడా మంచు వర్షం కురుస్తోంది. సౌదీ రాజధాని రియాద్ను మంచు కమ్మేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్ని రోజుల పాటు తీవ్రమైన చలిగాలు వీచే అవకాశం కూడా కనిపిస్తోంది. పాఠశాలలు కూడా మూసివేశారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. వ్యాపార రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మేఘాలతో చల్లని గాలులు సంఘర్షణ కొనసాగుతోంది. ఈ క్రమంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక సౌదీ అరేబియా వాతావరణ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే ఈ మంచు దేనికి సంకేతం? ఈ మంచు దుప్పటి ముఖ్యంగా ఎడారి దేశమైన సౌదీపై మంచు కురవడం ఏంటనే ఆశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. నిపుణులు కూడా, వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ఇదే విషయంపై అధ్యయనం చేస్తున్నారు. ఎడారి ప్రాంతమైన సౌదీలో పూర్తిగా నార్వే లేదా ఇతర యూరోపియన్ దేశాల మాదిరిగా మంచు దుప్పటి కప్పేసిందంటే అక్కడి విచిత్రమైన వింత పరిస్థితులపై, ఈ విచిత్రమైన వాతావరణ పరిస్థితులు దేనికి సంకేతం అనే కోణంలో కూడా ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఎక్కడ చూసినా ఎప్పుడు భగభగమండే ఎండతో విలవిల్లాడే సౌదీ ప్రజలకు ఇప్పుడు ఈ విపరీతమైన చలి, ఈ మంచు మరింత ఇబ్బందులను కలుగజేస్తోంది. ఇది భిన్నమైన వాతావరణ పరిస్థితి. పూర్తిగా రివర్స్, కంప్లీట్గా రివర్స్. అది ఎడారి దేశం. ఎప్పుడైనా ఎడారి దేశంలో మంచును ఊహించగలమా? కానీ ఇదొక అద్భుతం. ఇది ఒక రకంగా ప్రకృతి అద్భుతమైతే మరొక రకంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయి? ఈ పరిస్థితులు ఏదైనా ప్రమాదానికి సంకేతమా? ఇది గ్లోబల్ వార్మింగ్కు సూచికనా? ఈ వాతావరణ పరిస్థితులు ఎందుకు ఇలా తయారవుతున్నాయని కోణంలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ అంతుబట్టని పరిస్థితిని పూర్తిగా పరిశోధిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సౌదీ అరేబియాలో ఎడారి ఎక్కువ భాగం ఉంటుంది. అలాంటి దేశాన్ని అనూహ్యంగా మంచు దుప్పటి కప్పేసింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 0కు పడిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా వెలుగు చూస్తున్న ఈ వాతావరణ మార్పులు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో భయాన్ని కూడా పుట్టిస్తున్నాయి. సౌదీలోని ఉత్తర మధ్య ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ రీజియన్లో, చుబుక్ ప్రాంతంలో, అలాగే సెంట్రల్ సౌదీలో, ముఖ్యంగా రియాద్, క్యాపిటల్ రియాద్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 0 డిగ్రీ సెల్సియస్. ఇది నమ్మొచ్చా? ఎస్, కానీ ఇది నిజమే. అదిగో ఆ దృశ్యాలే మీకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇవేదో కల్పిత చిత్రాలు కావు, లేదా AI జనరేటెడ్ విజువల్స్ కావు. ఇవి ఒరిజినల్ విజువల్స్. ఇవి నిజమైన దృశ్యాలు. సౌదీ అరేబియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు. ఎడారి దేశమైన సౌదీలో ఈ విపరీతమైన విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఇప్పుడు అంతుబట్టని విధంగా తయారయ్యాయంటే నమ్మశక్యంగా లేదు, కానీ అది నిజం. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అలా తయారయ్యాయి. చూడొచ్చు ఒకసారి ఎడారి ఒంటెలు పూర్తిగా ఆ మంచులో ఎలా తిరుగాడుతున్నాయి ఒకసారి చూడొచ్చు. ఇసుక అంతా కూడా మంచుతో కప్పబడింది. ఒక్కసారి అద్భుత దృశ్యాన్ని చూడండి. ఇది ప్రకృతి అద్భుత దృశ్యాలు ఇవి. కానీ ఈ విచిత్రమైన వింత పరిస్థితులకు కారణం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా తబుక్ ప్రావిన్స్లోని పర్వత శ్రేణులు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాయి. మంచు దుప్పటితో అక్కడ 2600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రోజెనాపై మంచుతో పాటు వర్షం పడుతుంది. హెయిల్ ప్రాంతంలో ఇదే పరిస్థితి. చలిగాళ్ల ప్రభావంతో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం దీనిపై స్పందించింది. క్యాపిటల్ రియాద్ ఉత్తరం వైపున విస్తరించిన ఎత్తైన ప్రదేశాల్లో హిమపాతం కురిసినట్టు వెల్లడించింది.
మేఘాలతో చల్లని గాలుల సంఘర్షణ వల్ల ఇలాంటి వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయంటుంది. వరదలు సంభవించే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలంటూ, వాహనాలను జాగ్రత్తగా నడపాలంటూ హెచ్చరిస్తోంది. ఆన్లైన్లో క్లాసులు చెప్పాలని రియాద్లోని స్కూళ్ళకి ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా అసాధారణంగా కురుస్తున్న వర్షాలు, దక్షిణాసియాలో వేడిగాళ్ళు, యుఏఈలో ఆకస్మిక వరదలు, ఐరోపా, ఉత్తరాఫ్రికాలో హిమపాతం వంటి పరిణామాలకు పర్యావరణ మార్పుల సెగ కారణమవుతుందని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణం ఎలా రూపాంతరం చెందుతుందో ఇది వెల్లడి చేస్తుందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వాతావరణ శాఖ పరంగా ఆలోచించే సాంకేతిక కారణాలు. కానీ కొన్ని వాదనలు భిన్నంగా ఉన్నాయి. సౌదీ అరేబియాలో ఈ వింత విచిత్ర వాతావరణ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఎందుకు జరుగుతోంది? ఇదేమన్నా ఖయామత్కు సంకేతాలా అంటూ కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఆ దేశంలో, అంటే ఖయామత్ అంటే ఆ దేశంలో వాళ్ళ నిబంధనల ప్రకారం ఇదేదో పూర్తిగా దీనికి ముగింప అంతమా అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు కూడా కొంతమంది ఇలాంటి విచిత్ర వాదనలు లేవనెత్తున్నారు. ఎడారి దేశంగా చెప్పే సౌదీలో గడిచిన కొన్ని నెలలుగా ఇలాంటి విచిత్ర వాతావరణ పరిస్థితులు అయితే ఇది ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిజంగా సైన్స్ కోణంలో చూస్తే కనుక ఇది ఒక రకంగా వాతావరణ మార్పులకు ప్రస్తుతం ఈ చోటు చేసుకున్న పరిణామాల సంకేతంగా కనిపిస్తుంటే, కొందరు మాత్రం ఇది వేదాంత ధోరణిలో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. తమ మత గ్రంథాల్లోని అంశాలను ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా ఈ వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా హాట్ చర్చకైతే దారి తీశాయని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో 2 గల్ఫ్ దేశాలు ఇదే పరిస్థితి. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. ఇటు సౌదీ అరేబియాలో అదే పరిస్థితి, అరబ్ ఎమిరేట్స్లో అదే పరిస్థితి, దుబాయ్, అబుదాబి, షార్జా, రసల్ ఖైమాలో కూడా భయంకరమైన వానలు పడ్డాయి. మొన్నటిదాకా గడిచిన 2 రోజుల క్రితం వరకు కూడా వర్షాలు పడ్డాయి. విపరీతమైన వర్షాలు, ఆకస్మిక వరదలు దుబాయ్ని ముంచెత్తాయి. అక్కడ అదే పరిస్థితి. ఇదిగో చూడండి, ఒకసారి ఆ బాక్స్లో చూడండి, మంచు కరిగి ఏ రకంగా ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో ఆ వరద వెళ్తుందో ఇది సౌదీలో పరిస్థితి. ఎడారి దేశంలో ఎవరైనా ఊహించగలమా ఇలా ఉంటుందని? కానీ ఇది నిజం. ప్రస్తుతం ఈ దృశ్యాలన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ మంచు కనుక కరిగితే ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవి ఆశ్చర్యకర అంశాలు. ఇవన్నీ కూడా ఎడారి దేశంగా ఉన్న ఈ ప్రాంతం సుమారు 6000 ఏళ్ళు 10,000 ఏళ్ల క్రితం వచ్చినటువంటి మైదానాలు, నదులు, సరస్సులు, జంతువులతో నిండి ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే అప్పటి పరిస్థితిని గ్రీన్ అరేబియా పీరియడ్గా పేర్కొంటారు. అందరూ సౌదీ అంటే ఎడారి అంటారు. చరిత్ర లోతుల్లోకి వెళ్తే అది పూర్తి నిజం కాదన్న కొత్త విషయం కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడేంటి ఈ పరిస్థితులు ఏంటి? మరీ అంత వెనక్కి వెళ్లకుండా గడిచిన ఒక 100 సంవత్సరాల కింద పరిస్థితి ఒకసారి మనం చూస్తే కనుక వరదలతో ఉక్కిరి బిక్కిరి కావడం లాంటివి అరుదుగా చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఎడార్లు నిండిపోయాయి. దేశమంతా కూడా దాదాపు సింహభాగం ఎడారే ఉంటుంది సౌదీలో. మరి అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఒక్కసారి గడిచిన 50 ఏళ్ళ ఒక బ్యాక్ టు 50 ఇయర్స్, గడిచిన 50 ఏళ్ళు చూస్తే 2005-10 మధ్య తొలిసారి భారీ వర్షాలు కురిశాయి. అంటే ఈ 100 సంవత్సరాల తర్వాత 2005-10 మధ్య భారీ వర్షాలు పడ్డాయి. అక్కడ సౌదీలోని జెద్దా ప్రాంతంలో అక్కడంతా ఈ వర్షాలు వరదలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇది 2010 విషయం. అలాగే 2015-20 మధ్య తరచూ ఈ వర్షాలు వరదలు పెరుగుతూ వస్తున్నాయి. చలికాల తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది. వాతావరణ మార్పులు అంటే చూడండి, రాను 2005 నుంచి సౌదీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. వరదలు వస్తున్నాయి, ఆకస్మికంగా వర్షాలు పడుతున్నాయి, చలులు పెరుగుతున్నాయి. ఇప్పుడు 2020 తర్వాత ఇక మంచు కురవడం మొదలుపెట్టింది. ఎడారిలో నీళ్లు నిలవడం, మంచు కురవడం, పచ్చదనం పెరగడం లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎడారి దేశంలో వాతావరణంలో విచిత్రమైన మార్పులు గడిచిన 5 నుంచి 7 ఏళ్ల కాలంలో వేగంగా చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ఇక రకంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఎడారి దేశం మీద స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరొక ఆసక్తికర అంశానికి తెరతీసినట్టయింది. ఇది సైన్స్ కోణంలో చూస్తే ఇప్పటిదాకా చెప్పింది, మరొక కోణంలో మత విశ్వాసాలతో ముడిపెడుతున్నారు. ఎందుకంటే ఇది ముస్లింల పవిత్ర గ్రంథంలో ప్రస్తావించిన కియామత్ సంకేతాలుగా అభివర్ణిస్తున్నారు. అక్కడ మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయంటే కియామత్ పేరుతో
భయానికి గురి చేయకూడదు, విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకు కనబడుతోంది. కానీ రకరకాల వాదనలు ఉంటాయి. ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా అవుతుంది, ఇలా రకరకాలుగా ఇట్లా ఇందాక నేను చెప్పిన అంశాలు ఎవరు తోచిన విధంగా వాళ్ళు భాష్యాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ చాలా క్లియర్గా సైన్స్ కోణంలో ఆలోచిస్తే ఇది భిన్నమైన వాతావరణ పరిస్థితి. దీనికి మనం ఇతరత్ర సమాధానాలు, ఇతరత్ర వాదనలకు బలం ఎంతుందో తెలియదు. కానీ అది భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. వాటిని మాత్రమే మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక చెప్పిన కియామత్ అంటే ఇస్లాంలో ప్రపంచ వ్యవస్థ పూర్తిగా ముగిసే రోజు అన్నట్టుగా వాళ్ళ మత గ్రంథాల్లో ప్రస్తావన. అయితే అది వాళ్ళ విశ్వాసాలను బట్టి ఉంటుంది. సరే, ఇదంతా ఒక కోణం, కొంతమంది ఆ కోణంలో మాట్లాడుతుంటారు. దాన్ని మనం ప్రస్తావనకు జరుగుతుంది కాబట్టి దాన్ని ఏదో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ ఇది ఏమాత్రము నిర్ధారణ చేసే విషయం కాదు. అంతకుమించి మీకు కేవలం జరుగుతున్న అంశాలని మీ దృష్టికి తీసుకురావడమే, మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. లేదా ఇతర మూఢనమ్మకాలను వేరే వాటిని ప్రోత్సహించడం కాదు. ఇది వ్యూవర్స్ అడ్వైస్, మళ్ళీ చెప్తున్నాను. ఇది ప్యూర్గా పర్టికులర్గా వాతావరణ మార్పులకు సంబంధించిన అంశం. వాతావరణంలో ఎందుకు ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎడారి దేశమైన సౌదీలో ఆ ఎడారుల్లో నీళ్లు నిలవడం ఏంటి, అలాగే చెట్లు మొలుస్తున్నాయి అంటున్నారు, పచ్చదనం పెరుగుతుంది అంటున్నారు. గడిచిన 2 దశాబ్దాలుగా 2005 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రకంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆకస్మిక వరదలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, చలి తీవ్రత పెరుగుతోంది. ఒకప్పటి సౌదీలా లేదు. ఒకప్పటి సౌదీలో ఎండతో ఆ వేడితో తట్టుకోలేక భగభగ మండుతూ ఆ ఎడారుల్లో గొర్రెల కాపర్లు కానీ ఒంటెల కాపర్లు కానీ నానా ఇబ్బందులు పడేవాళ్ళు, నీళ్లు దొరకక చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు వేరు. అక్కడెక్కడో రియాదో, జెడ్డా లేదా మక్కా ఇలాంటి నగరాల్లో, మదీనా లాంటి ప్రాంతాల్లో కాస్త భిన్నమైన వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం అంతా పూర్తిగా మారిపోయింది. ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటిది సౌదీయా, ఇలా ఉందా సౌదీ ఇప్పుడు అంటారు. నిజమే ఇది 2025లో సౌదీ ఇలా తయారైపోయింది పూర్తిగా. చూడండి, అగో మంచు కరిగి ఎలా వరదల రూపంలో వెళ్తుందో. ఇది పరిస్థితి సౌదీలో. ఈ విచిత్రమైన వింత వాతావరణ పరిస్థితుల గురించి ప్రస్తుతం శాస్త్రవేత్తలు కూడా అధ్యయనం చేస్తున్నారు. ఓవరాల్గా సౌదీలో నెలకొన్న ఈ సిచ్యువేషన్ సంబంధించి వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, 30 ఏళ్లలో ఎందుకు ఇలాంటి మార్పులు వచ్చాయి, అసలు ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దీనికి సంబంధించి వాతావరణ శాఖ సౌదీ వెదర్ సెంటర్ అయితే పూర్తి స్థాయిలో జనాల్ని అప్రమత్తం చేస్తోంది. ఈ చలిగాలులకు మేఘాలు తోడవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్తోంది. సో సెంట్రల్ సౌదీ అలాగే నార్త్ సౌదీ ఈ ప్రాంతాల్లో వాతావరణం అయితే చాలా భిన్నంగా ఉంది. నిజంగా చూడండి, అది ఏ మంగోలియానో కాదు, ఏ నార్వే, స్వీడనో కాదు, లేదా ఇతరత్ర యూరోపియా దేశంలో స్విట్జర్లాండ్ అలాంటి దేశాలు కావు, లేదా మన జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలు అసలే కాదు, లేదా నేపాల్, మౌంట్ ఎవరెస్ట్ లాంటి ప్రాంతం కాదు, అది సౌదీ. ఎస్, మీరు చూస్తుంది సౌదీ, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. భిన్నమైన వాతావరణం ఉంది. ఇప్పుడు సౌదీ పూర్తిగా మారిపోయింది. ఎడారి దేశమైన సౌదీ మంచు పర్వతాలతో, మంచు కప్పివేయబడ్డ ఆ ప్రాంతాలతో, ఆ గుట్టలు కొండలతో ఇప్పుడు సౌదీ భిన్నంగా కనిపిస్తోంది. ఒక రకంగా వాతావరణ మార్పులు కొంత ఆహ్లాదకరంగా ఉండొచ్చు, కానీ 0 డిగ్రీ సెల్సియస్తో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఈ వాతావరణం ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది, ఎలా ఉండబోతుంది అనేది శాస్త్రవేత్తలు అధ్యయనం చేయబోతున్నారు. థ్యాంక్ యూ.